తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతల్నే టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చెరువులను ఎవ్వరు కబ్జా చేసినా వదలబోమని ప్రభుత్వం చెప్తోంది. సామాన్యులను భయపెట్టొద్దని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టొద్దని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ హైడ్రా ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టించనుంది, ఎన్ని నిర్మాణాలను కూల్చనుంది, దీనిపై బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా TV9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402349015, 0402349016, అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్తే గణేష్ గారు. నమస్తే అండి. సో హైడ్రా వల్ల కాంగ్రెస్ సర్కార్ చెరువులను పరిరక్షిస్తోంది అనుకోవచ్చా? అంటే ఇదొక రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే అండి. నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు మాత్రమే టిఆర్ఎస్ అధికారంలో ఉంది. అంతకుముందు సుదీర్ఘంగా పరిపాలించినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ముఖ్యమంత్రి అయ్యారు, కానీ కాంగ్రెస్ పాలనలో ఎన్నో చెరువుల అక్రమాలైనవి. అంటే ప్రతి పేపర్లో కానీ ఎక్కడ కానీ స్వయంగా కాంగ్రెస్ నేతలే ఫామ్ హౌజులు కానీ ఇల్లులు కానీ కట్టుకున్నారు. అన్యాక్రాంతం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని. ఈరోజు కావాలని చెప్పి అధికార పార్టీ మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం ఒక పల్లారాజేశ్వరరెడ్డి గారినో, ఒక మల్లారెడ్డి గారినో, లేకపోతే కేటీఆర్ గారినో ఇట్లా టార్గెట్ చేసి పనిచేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నిజంగా మీరు చెరువుల్లో కట్టనీయొద్దు, కట్టిన వాటిని కూల్చేస్తామంటే వీళ్ళు అప్రిషియేట్ ఇట్. కానీ ఈరోజు నేను హైదరాబాద్లో గత 30-35 సంవత్సరాలుగా నేను ఉంటా ఉన్నాను. ఇక్కడ సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, రామంతపూర్ చెరువు కావచ్చు, ప్రగతి నగర్ చెరువు కావచ్చు, అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎక్కడ చెరువులో నుంచి కట్టడాలు వచ్చినాయి? అప్పుడు పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు రాజీవ్ గాంధీ గారి బొమ్మని మీరు పెడతామని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని మీరు కొట్లాడుతున్నారే. రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేసిండు, దేశం కోసం ప్రాణం అర్పించిందని చెప్పేసి మీరు చెప్తున్నారే. మరి ఎందుకు ఈ మంచి పని మీరు చెప్పుకున్నప్పుడు ఆ చెడ్డ పని కూడా మీ నెత్తి మీద ఎందుకు వేసుకోరు? అది తలపై ఎందుకు వేసుకోరు? ఇంకోటి నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే మీరు ఎండ్ యూజర్ ఎవరైతే కబ్జా స్థలంలో కట్టినరో, పాపం ఒక పేదోడో తన జీవితంలో ఒక ఇల్లు కావాలని, 4 గోడలు కావాలని చెప్పేసి కట్టుకున్న వాళ్ళను మీరు టార్గెట్ చేయకుండా ఆ సమయంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు రిటైర్ అయినా కూడా వాళ్ళని లాగండి. రిటైర్ బెనిఫిట్స్ని మీరు ఆపండి, వాళ్ళని రికవరీ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? చెరువులు ఆక్రమణ జరిగినప్పుడు FTL కట్టినప్పుడు ఏం చేస్తున్నారు? హ్యాపీగా డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళని అడ్డుకోకుండా ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని. కానీ గణేష్ గారు, మీ హయాంలోనే అధికారులు దీనికి ఓకే చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు దీన్ని రివర్స్ గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనేమంటానంటే టిఆర్ఎస్ సమయంలో ఉన్న అధికారులైనా పర్వాలేదు, కాంగ్రెస్ సమయంలో ఉన్న వాళ్ళు, అది మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎవరైనా అధికారంలో ఉండొచ్చు కాక, అధికారులను కూడా ఖచ్చితంగా దీనికి బాధ్యులను చెయ్యాలి, వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు? ఖచ్చితంగా అధికారులు మాత్రమే. దీంట్లో కళ్ళు మూసుకొని, అంటే మాకు ఒత్తిడి అవుతుందని చెప్పేసి ఒక తమాషాలు చేసి అక్కడ FTL పర్మిషన్లు ఇచ్చి కళ్ళు మూసుకొని ఇవి డ్రామాలు అయితే ఆడుతూ ఉన్నారో, ఈరోజు ఏమవుతుందండి? ఒక పేదోడో, ఒక మధ్యతరగతి వాడో ఒక ఇల్లు కట్టుకొనో, ఒక చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కట్టుకొని ఉంటే ఈరోజు రాత్రికి రాత్రి నోటీసులు లేకుండా హైడ్రా రూపంలో కూలగొడుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎండ్ యూజర్ ఒక పేద వ్యక్తి తన జీవితాంతరం సంపాదించినటువంటి డబ్బులు కోల్పోయి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. మేము రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చెరువులో ఆక్రమణ గురైన వాటిని మీరు మొత్తం తొలగిస్తే మనస్ఫూర్తిగా మేము అభినందిస్తాం. కానీ అట్లా జరగడం లేదు. కానీ టార్గెటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని టార్గెటెడ్గా చేస్తున్నటువంటి పనిగా కనిపిస్తూ ఉంది. మీరు చెరువుల్లో ఎక్కడ కడుతున్నారు? ఒకటి FTL చూపిస్తున్నారు, కానీ FTL ఉన్నటువంటి అన్ని కొడుతున్నారా? కొట్టడం లేదు. ఒక్క పర్సన్కి సంబంధించినటువంటి ఆస్తులను మాత్రమే చూస్తూ ఉన్నారు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే, నిజంగా మీకు, నేను మొన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నేను చూస్తూ ఉన్నాను. మరి ఏమని మాట్లాడుతున్నారంటే, భావి తరాల కోసం మన పర్యావరణం కాపాడడం కోసం నేను ఈ చర్యలు తీసుకుంటానంటారు.
మీరు ఒక చెరువును పట్టుకోండి, పూర్తిగా సమూలంగా చెరువులు ఉన్నటువంటి బిల్డింగ్లు, అది టిఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, ఇంకో పార్టీనా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం ఆ చెరువుని మీరు పునరుద్ధరణ చేయండి. వీళ్ళు అప్రిషియేట్ ఇట్. అదే కాకుండా ఆ కట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా మీరు బాధ్యులుగా చేయండి. ఇప్పుడున్నటువంటి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. కానీ అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్టికులర్ ఒక పర్సన్దో, పర్టికులర్ ఒక చెరువులో ఒక ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి ఒక సర్వే నంబర్నో, అంటే మనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సహాయ సహకారాలు అందించలేదనో, మన మాట వినలేదనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా చేయలేదనో, ఇవన్నీ మనసులో పెట్టుకొని కొట్టేసినట్టుగా ఉంది, కానీ చిత్తశుద్ధితో చేసినట్టు మాత్రం లేదు. రైట్. ఇక బీఆర్ఎస్ నేతల్ని హైడ్రా టార్గెట్ చేస్తోందని మీరెందుకు అనుకుంటున్నారు? అవునండి, పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎవరు? మరి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ నాయకుడే కదా, ఎందుకు ఆయన ఎంబడబడ్డారు? అంటే సెలబ్రిటీని కూడా వదలలేదు కదా. అదే చెప్తున్నా అండి, చెప్పడం కోసం ఇప్పుడు కావాలి కదా ఒక సెలబ్రిటీ కావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున మీరే మాట్లాడుతున్నారు, రేపు పొద్దున కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడతారు, మేము సెలబ్రిటీని వదలలేదు, మేము పల్లం రాజు గారిని వదలలేదు, పల్లం రాజు గారిది వారికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ని కూడా కూల్చేశారు. నాకు తెలుసు, అది అక్కడ ఓరో స్పోర్ట్స్ అని ఉంది, దాన్ని కూడా కూల్చేశారు. ఎందుకు కూల్చారంటే మా కాంగ్రెస్ నాయకులది కూడా మేము కూల్చాం, ఎవరిది మేము వదిలిపెట్టడం లేదని. మరి ఈరోజు ఒక ప్రముఖ పేపర్లో వచ్చింది ఏమని, స్వయంగా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉంది, ఎఫ్టీఏలో ఉంది, మీరు దాన్ని టచ్ చేయగలరా? మరి నీళ్లకు దగ్గరగా మీ వివేక్, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళ మీరు ఫామ్ హౌస్ని మీరు టచ్ చేయగలుగుతారా? ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? మీరు కేవలం టార్గెటెడ్గా ఎందుకు పనిచేస్తున్నారు? మీ దగ్గర లేని ఆధారాలు ఈరోజు ప్రముఖ పత్రికలో హెడ్లైన్స్లో వచ్చింది, మరి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేయడం లేదు? మరి మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకే ఎఫ్టీఎల్లో కానీ, అదేవిధంగా కాలువలను కప్పేసినటువంటి చరిత్ర కూడా ఉంది. మరి ఆ చిత్తశుద్ధి అక్కడ చూసినట్టయితే డెఫినెట్గా మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని మేము అప్రిషియేట్ చేస్తాం తప్ప రివెంజ్ పాలిటిక్స్ కానీ, ఇప్పుడు మేము ఉన్నామండి అధికారంలో, కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని ఎవరిని టార్గెట్ చేసి చేయలేదు కదా. ఈ బుల్డోజర్ రాజకీయాలు యూపీలో నడుస్తాయేమో కానీ తెలంగాణలో నడవు. మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం హర్షించరని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. అలానే హైడ్రా చర్యలపై ప్రజలు హర్షిస్తున్నారు, కానీ హైడ్రాకు మద్దతు కూడా పలుకుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు లేకపోతే ఎవరైతే విపక్షాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజలకైతే ఓకే కదా ఇది? ప్రజలు కూడా హర్షించడం లేదండి. మేము కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాం, ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాం, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే ఇదేం చరిత్ర అండి, ఇది ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి బిల్డింగులు కావచ్చు, సడన్ గా వచ్చి ఇప్పుడు వీళ్ళకి తప్పు కనిపిస్తా ఉందా? మరి ఇంతకుముందు ఇప్పుడు ఏంటండి, ఎన్ కన్వెన్షన్ కూల్చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. ఎన్ కన్వెన్షన్ టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వచ్చిందండి? కాదు కదా, కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులు తప్పుపట్టాలా? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తప్పుపట్టాలా? మళ్ళీ లేకపోతే వాళ్ళకంటే రేవంత్ రెడ్డి గారికి మరి గొప్పరా? మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా ఆయన జీవితాంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, రోషే గారు జీవితాంతరం కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మారింది కానీ అప్పుడు జీవితాంతరం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలుగుదేశం టీఆర్ఎస్ లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండ్రు. మరి అంటే వాళ్ళ మీద వాళ్ళ మీద గౌరవం లేనట్టే కదా. అంటే వాళ్ళు తప్పు చేసిరని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? మీరు తీయండి, మేము కాదనడం లేదు, దానికి మేము సపోర్ట్ చేయడం లేదు, తప్పుడు కన్స్ట్రక్షన్కి మేము సపోర్ట్ చేయడం లేదు. మీరు తీసేది ఉంటే మీరు చిత్తశుద్ధి చేయండి, ఒక్క చెరువును పట్టుకోండి, సమూలంగా మీరు తీసేయండి. డెఫినెట్గా మీకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. నేను ఇండివిజువల్గా ఒక రెసిడెంట్ ఆఫ్ తెలంగాణగా డెఫినెట్గా నేను మీకు సపోర్ట్ చేస్తా, నా వాయిస్ని కూడా వినిపిస్తా. కానీ అట్లా జరగడం లేదు, అదే మా బాధ, అదే మా తాపత్రయం. నెక్స్ట్ కాల్ ఉన్నారు సురేష్ కాల్ చేశారు. సురేష్ గారు. థ్యాంక్స్ అండి కాల్ వచ్చినందుకు కూడా. ఇది యాక్చువల్గా అమెరికాలో కానీ మహారాష్ట్రలో కూడా విన్నానండి, ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కానీ లాయర్ని ఇంక్లూడ్ చేయాలి, ఆ లాయర్ మొత్తం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తాడు, అదంతా చేస్తాడని. అదొకటి కూడా చట్టం పట్టుకొస్తే బాగుంటుందండి, ఎవరినైనా లాయర్ని పెట్టేసేసి.
మీరన్నట్టు కూడా ఈ జిహెచ్ఎంసీ లోపల ఒకటి మొన్ననే ఒక పెద్ద తిమింగలం దొరికిందని అనుకుంటున్నాను. ఆయన కూడా ఇది ఏం చేసిండో తెలియదు. బట్ మీరన్నట్టు ఆ జిహెచ్ఎంసీలో ఈ అప్రూవల్స్ ఇచ్చిన వాళ్ళను ఫస్ట్ చేయాలండి. ఎందుకనంటే తెలుసో తెలియకనో ఈ పేదవాళ్ళు చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ జిహెచ్ఎంసీ అధికారుల నుంచే ఇదంతా రాబట్టాలి, అదంతా చేయాలి ఏదన్నా జరిగి ఉంటే కానీ మొత్తానికైతే కేసీఆర్ చేయలేంది ఏది మీరంతా చాలా హడావిడి చేసిండ్రు. ఏది జిహెచ్ఎంసీ వచ్చి మార్కింగ్లు పెట్టడం కన్వెన్షన్ సెంటర్ కి అది ఇది చేయడము. ఈ రంగనాథ్ గారు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఏదో 10వ తరగతి చదివిన ఎమ్మెల్యే కోపానికి వచ్చి పాప ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా చల్లబడుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి చేయరని అనుకుంటున్నా. ఆయన నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఇదే ఉండేసేసి మొత్తం ప్రక్షాళన చేస్తాడని అనుకుంటున్నాను. బట్ ఈ కేసీఆర్ చేయండి రేవంత్ రెడ్డి చేయడం మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్. రంగనాథ్ గారికి కూడా చాలా మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది ఇటువంటిది చేయడము. బట్ తెలంగాణ అంటే ఇట్లా ఉండాలి అన్నది చూపెట్టడానికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు సురేష్ గారు కూడా ఒక మాట చెప్పిండు. ఏదైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళని బాధ్యులుగా చేయాలి, మరి వాళ్ళే తప్పించుకుంటున్నారు, వాళ్ళని బాధ్యులుగా చేయాలని చెప్తారు. నేను కూడా అదే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళని బాధ్యత చేసినట్టయితే రాబోయే రోజుల్లో అధికారులు మేము రిటైర్మెంట్ అయినా కూడా మాకు శిక్ష తప్పదు కాబట్టి వాళ్ళు ఉక్కుపాదంతో అంచివేయాలి. అక్రమ నిర్మాణాలు ఉంటే ఎట్టి పరిస్థితిలో ఏ నాయకులు కూడా తలొగ్గద్దు, ఎలాంటి ప్రలోభాలకు కూడా తలొగ్గద్దు. అట్లా జరిగితేనే ఇది ఆగుతుంది తప్ప ఏదో మనం 4 బిల్డింగులు కూలగొట్టేసి మనం హీరో అయిపోయి మనం టీవీలలో కనిపించేసి హైదరాబాద్ అంతా బాగా అయిపోయింది అనుకోవడం మాత్రం చాలా తప్పు, అది పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కట్టడాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలవదు, దాన్ని మెచ్చుకోదు. ఇది పార్టీ లైన్ డెఫినెట్గా. కానీ టార్గెటెడ్ చేస్తే మాత్రం ఇది పొరపాటు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆ టార్గెట్ ఏందో రోజు పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి, మీ టీవీలలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మేము చేస్తూ ఉన్నాం. ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి పనిని మాత్రం ప్రజలు కాదు, పార్టీలు కాదు, ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. మరి సురేష్ గారు ఒక మాట చెప్పిండ్రు, కేసీఆర్ గారు చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు చేసిరు అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి 100,000 పనుల్లో ఒక 10% కూడా రేవంత్ రెడ్డి గారు చెయ్యలేడు అని చెప్పేసి మీకు చెప్తున్నారు సురేష్ గారు. రైట్. అయితే ఈ రోజు కూడా సీఎం రేవంత్ మరోసారి చాలా క్లియర్గా చెప్పారు, చెరువులను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. సో ఇంకా ఈ హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయి అని అయితే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడెక్కడ ఇవి జరుగుతాయన్న విషయంలో ఏమన్నా క్లారిటీ ఉందా? ఏమన్నా గెస్ చేస్తున్నారా? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మైక్ దొరికితే అది స్టేజ్ ఏంది లేకపోతే అది ప్లాట్ఫామ్ ఏంది అని చెప్పేసి వారు మర్చిపోతున్నారు. మొన్న స్కూల్ పిల్లల ముందు పోయి చాలా ఆవేశంగా మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పిల్లలు అనేటటువంటి విషయం కూడా మర్చిపోయి అక్కడ రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడడం కావచ్చు, కేసీఆర్ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడడం కావచ్చు. ఈరోజు ఒక దైవ కార్యక్రమానికి వెళ్ళి ఈ హైడ్రాని భగవద్గీతతో పోల్చి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి విషయాన్ని లింక్ చేస్తూ అక్కడ మాట్లాడారు. చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే నేను చేస్తున్నటువంటి పని ఒక మన దైవ నిర్ణయం ప్రకారం నేను చేస్తున్నా అని చెప్పేసి ఏదో మాట్లాడారు లింక్ లేకుండా. అది ఎవరికి కూడా ఆ లింక్ లేని మాటలు ఎవరికి సింక్ కూడా కాలేదు. మేము ఒక్కటే చెప్తున్నామండి, ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే. మీరు అడిగినటువంటి ప్రశ్నకు బాటం లైన్ ఒకటే, మీరు చేస్తున్నటువంటి పనిని మేము అప్రిషియేట్ చేస్తాం డెఫినెట్గా. ఎప్పుడంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది మీరు ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో మీరు అది కూల్చండి. మీతో పాటు మేము అప్రిషియేట్ చేస్తాం. మేము కూడా శబ్బాస్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తాం. మీరు వివేక్ గారిది కూల్చేయండి. మీరు ఇంకా మీ నాయకులు ఎవరెవరిది ఉన్నదో మీరు బయటకు తీయండి. వాళ్ళ అన్నీ కూడా తీసి మీరు ఇచ్చేయండి. మరి మొన్ననే కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ఇవన్నీ మీరు తీయండి. ఏదైతే నేను రిస్క్ తీసుకున్నటువంటి ఫామ్ హౌస్ ఉందో నా మిత్రుడిది మేమే గొలగొట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. అంతకంటే ఏం చెప్పాలండి? కానీ ఆ చిత్తశుద్ధి లోపించింది అనేది విషయం బాధ తప్ప మరొకటి లేదు. మరి కేసీఆర్ గారు ఇంకోటి సురేష్ గారు చెప్పిండ్రు, మా కేసీఆర్ గారు చేయలేదు అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో జూదం అనేది లేకుండా చేసింది కేసీఆర్ గారు. ఎవ్వరి వల్ల కాలే అది. గుడంబ అనేది లేకుండా చేసింది కేసీఆర్ గారు. అట్లా చాలా పనులు చేసిరు సురేష్ గారు. రేవంత్ రెడ్డి గారు 4 బిల్డింగులు కూల్చినంత మాత్రాన కేసీఆర్ గారు చేయలేకపోయిన పొరపాటు. కేసీఆర్ గారు హయాంలో
చాలా చెప్పుకునేటటువంటి విషయాలు చేసిరు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయాలు కూడా చాలా చేసిరు. ఆ విషయాలు కూడా గమనించాలని చెప్పి సురేష్ గారికి నేను తెలియజేస్తాను. రైట్, మరో కాల్ ఉన్నారు. సందీప్ పోలన్ నుండి కాల్ చేశారు. సందీప్ గారు, ఈ హైడ్రా గురించి మాట్లాడుతున్నారు కదండి, కొన్ని విశేషాలు కొన్ని సూచనలు ఇద్దామని చెప్పి చేశాను. గుప్తా గారి నమస్కారం అండి. గుప్తా గారు చెప్పినట్టు యాక్చువల్ గా ఇవి హైడ్రా కానీ ఈ సంస్థలన్నీ రాత్రికి వచ్చిన ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉండి, సో ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు, ఈఎంఐలు కట్టుకొని ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, అదేవిధంగా అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, మీ కరెంటు మీటర్లకు పర్మిషన్ ఇచ్చారో, ఇవన్నీ రావు కదండి. ఇప్పుడు మనం కరెంటు మీటర్ ఓన్ గా సొంతంగా పెట్టుకోలేము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక ప్రణాళిక, ఒక చట్టబద్ధత మనం చేసేదానికి. ఇప్పుడు చెరువును ఇప్పుడు ఏది కొలగొట్టినా సరే, ఒక బిల్డింగ్ కొలగొట్టారు, ఆ చెరువులో ఉందని కొలగొట్టారు. ఇప్పుడు ఆ చెరువును అంతా ప్రక్షాళన చేసి మొత్తం చుట్టూ లైట్లు గిట్లని పెట్టి వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. మా నెక్స్ట్ ప్రణాళిక ఇది, ఈ చెరువుని కూలగొట్టి సుందరీకరణ చేస్తాము, ఈ విధంగా చేస్తాము అని. అదొకటి. దాని తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ కూడా వాళ్ళు ఇవ్వకూడదండి. పర్మిషన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే పర్మిషన్ ఇవ్వకూడదు గవర్నమెంట్ కూడా. సో అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని చేయాలి. అట్లా పాల్గొట్టాలంటే మొత్తం హైదరాబాద్ అంతా 50% హైదరాబాద్ లేచిపోతుంది జనరల్ చెప్పాలి అంటే. ఓకే సందీప్ గారు, చాలా మీరు చక్కగా చెప్పారు. నేను కూడా ఫస్ట్ ఎవరు ప్రశ్న అడగక ముందు నేను నా అనాలిసిస్ కూడా నేను అదే చెప్పిన. మీరు చెప్పినటువంటి లైన్లోనే నేను చెప్పిన. ఒకటి, మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం. రెండోది, ఎలక్ట్రిసిటీ అధికారులు దానికి మీటర్ ఇవ్వడం, దానికి ట్యాక్సీలు వసూలు చేయడం, అక్కడ రోడ్లు వేయడం, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేయడం, అక్కడ స్ట్రీట్ లైటింగ్ పెట్టడం. ఇవన్నీ పెట్టిన తర్వాత రాత్రి ఎలాంటి నోటీసులు లేకుండా మరి కూల్చడం, దానివల్ల మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాడు కానీ నష్టపోతున్నటువంటి విషయమే నా అనాలిసిస్లో నేను చెప్పిన. అదే విషయం కూడా మీరు చెప్పిండ్రు. ఇక అధికారులకు మాత్రం పనిష్మెంట్ జరగడం లేదు. ఇది నాయకులు చేస్తున్నటువంటి తప్పు. మరి వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి. అయితే ఇక ముందు సాగవు అని చెప్పేసి నేను చెప్పినాం. అదే మాట మీరు చెప్పిండ్రు. ఎందుకంటే చాలా మంది ఆలోచన ఇదే విధంగా ఉంది. అంటే పాపం చూస్తుంటే వారు రాత్రికి రాత్రి వాళ్ళ సామాన్ తీసుకొని పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్క రాత్రే ఒక జేసీబీనో లేకపోతే ఇటాచి వాళ్ళ మిషన్స్ వచ్చేసి కొలువు చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి చేసే పనిని పద్ధతులుగా చేయమని చెప్పేసి మేము చెప్తున్నాం తప్ప మీరు చేయొద్దు అని మేము చెప్పడం లేదు. మీరు ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి చూపించినట్టయితే ప్రజలు హర్షిస్తారు అని చెప్పేసి మరోసారి నేను తెలియజేస్తున్నా. మరి సందీప్ గారు, మీ అనాలిసిస్ కూడా మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. రైట్, అలానే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ మిగతా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలు ఏంటంటారు? ఇప్పుడు ఒక విషయం అండి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అవన్నీ కూడా ఒక్కటి కూడా తీర్చకుండా అన్ని పక్కన పెట్టి ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీడియా డైవర్షన్, మీడియా అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా ఈ వైపు మళ్ళిస్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 41,000 ఖర్చు అని చెప్పేసి ఆ రోజు ఎస్టిమేషన్ వేసిండ్రు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మీరు వెంటనే పోయింది, మీరు తెచ్చుకోండి, పరిగెత్తండి బ్యాంకులకు, రాగానే 9 డిసెంబర్ రోజు మొదటి ఫైల్ నేను సంతకం చేస్తా అని చెప్పేసి మరి చెప్పింది రేవంత్ రెడ్డి గారు. మరి 41,000 కాస్త 35,000 అయింది, 35,000 కోట్లు 30,000 అయింది, తర్వాత 27,000 కోట్లు అయింది, 17,500 కోట్లు అయింది. చివరికి బట్టి విక్రమార్క గారే స్వయంగా వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ 7,500 కోట్లు మేము చేసేసినామని చెప్పారు. మళ్ళీ 4 గరుచుకొని కాదు 7,500 కాదు 17,500 అని చెప్పారు. అసలు మాట్లాడేదానికి దేనికి పొందడం లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణం చేసి ఆగస్టు 15 కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. ఆగస్టు 15 నాడు అంతా అయిపోయిందని చెప్పారు. ఎక్కడైందండి? ఒకవేళ నిజంగా అయినట్టయితే రైతులు ఈరోజు రోడ్డు ఎందుకు ఎక్కుతారు? మీరు రైతు బంధు ఇస్తుండ్రా? ఇవ్వడం లేదు. మరి నిజంగా కరెంటు సరిగ్గా ఇస్తుండ్రా? ఇవ్వడం లేదు. సమయానికి ఎరువులు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. 2,000 పెన్షన్ 4,000 అయిందా? కాలేదు. 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం కల్పిస్తామని చెప్పారు, ఇస్తున్నారా? అది ఇవ్వడం లేదు.
ఎలాంటి స్కీమ్లు కూడా మీకు డెలివరీ అవ్వడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక హైడ్రా అనేటటువంటి సంస్థను ముందుకు తీసుకొని వచ్చి పబ్లిక్ అటెన్షన్ కానీ మీడియా అటెన్షన్ కానీ తీసుకొచ్చి అక్కడ హెడ్లైన్స్లో బ్యానర్ ఐటమ్స్లో ఇవి వచ్చే విధంగా ప్రముఖులవి కొట్టేస్తే మాత్రమే బ్యానర్ ఐటంలో వస్తాయి. మీరు ఎల్లైనో పుల్లైనో ఎవరిదో మీరు తీసుకొని పోయి ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కొట్టినా మీకు అక్కడ దానికి అటెన్షన్ రాదు, అక్కడ బ్యానర్ ఐటమ్ క్యారీ చేయదు. నాగార్జున గారిది కొట్టేస్తే అక్కడ బ్యానర్ ఐటమ్ వస్తుంది, పల్లం రాజు గారి ప్రాపర్టీ కొట్టేస్తే అక్కడ బ్యానర్ ఐటమ్ వస్తుంది. కాబట్టి అలాంటివి టార్గెటెడ్గా చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి భయపడడం లేదు అని చెప్పడం కోసం ఒక పూర్తిగా మీడియా అటెన్షన్ కోసం చేస్తున్నారు తప్ప దాంట్లో చిత్తశుద్ధి మాత్రం లేదు. అయితే ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చలేదని బీజేపీతో పాటు ఇతర పార్టీ నేతలు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అవునండి, నేను అదే చెప్పిన కదా ఇంతకుముందు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాత్రమే బిల్డింగ్లు వచ్చినాయని ఎందుకు అనుకుంటున్నారు? మీరు కూల్చేసింది మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వచ్చిందా ఎన్ కన్వెన్షన్? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఓరా స్పోర్ట్స్ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాలే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వచ్చింది. చేసింది తప్పెవరు? తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ సమయంలో ఉంది తప్ప మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. హైదరాబాద్ సిటీని డెవలప్ చేసింది తప్ప మరి హైదరాబాద్ని మాత్రం ఎప్పుడు పాడు చేయలేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నష్టపోయినా హైదరాబాద్లో ప్రతి సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సంగతి మరి మీరు గమనించాలి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్లో తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ చేసినాం. కానీ ఈ కబ్జాలను ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. చేయాల్సినటువంటి దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టలేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్, 6 గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ఈ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని మీరు భావిస్తున్నారా? 100%. నేను ఇప్పుడు లిస్ట్ అంతా మీకు చెప్పినా. నేను వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పరిపాలన సరిగ్గా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే మాట్లాడేటటువంటి పరిస్థితి. అసలు పార్టీ ప్రభుత్వంలో డబ్బులు లేక, పరిపాలన సరిగ్గా లేక ఈరోజు 9 నెలలు గడుస్తున్నా కూడా ఒక స్ట్రీమ్ లైన్ కాలే, అధికార యంత్రాంగం స్ట్రీమ్ లైన్ కాలే, రాజకీయ వ్యవస్థ స్ట్రీమ్ లైన్ కాలే, పూర్తిగా ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలే, పటిష్టం కాలే. ఎక్కడ కూడా సరేనండి, మీరు ఒక 10 స్కీములు మనం చెప్తాం, చెప్పినంత మాత్రాన ఇంబడే 10 స్కీములు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం లేదు. కావాల్సినంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఎక్కడ కూడా ఏవి అమలు జరగడం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు స్కీములు ఏవి కూడా అమలు, ఎంతసేపు ఒక స్కీమ్కి కేసీఆర్ గారి పేరు తీసేయాలి, కేసీఆర్ కిట్ అనేది ఉండొద్దు, ఆయన ఐడెంటిటీ మొత్తం లేకుండా చేయాలి, ఇలాంటివి చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసేటటువంటి పనుల్లో చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా కేవలం కొన్ని అంటే మేము ఎప్పటిదాకా ఉంటామో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి మా పాత పగలేమైనా ఉంటే, పాత ఏమైనా రివెంజ్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఇప్పుడు తీసుకోవాలని చెప్పేటటువంటి భావనలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదు. అలానే విష జ్వరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. సో సంబంధిత మంత్రులు అధికారులకి ఆ విషయం పట్టట్లేదంటారా? ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయండి, దాని తర్వాత విష జ్వరాలు వస్తున్నాయి. హాస్టళ్లలో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, భోజనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, వసతులు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు, అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉన్నారు, మినిమం ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్ని కష్టాలు, ఇన్ని ఈ ఇబ్బందులు ప్రజలు పడతా ఉంటే ఇవన్నీ ఎక్కడ హెడ్లైన్స్లో ఎక్కుతాయో, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ హెడ్లైన్స్లో ఎక్కుతాయో, లేకపోతే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎక్కడైతే హెడ్లైన్స్లో ఎక్కుతాయో అనేటటువంటి భయంతో దిస్ ఈస్ డైవర్షన్ పాలిటిక్స్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజలకు, పేదోడికి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు నష్టమే తప్ప మరొకటి కాదు. ముమ్మాటికి ఇది ఒక డైవర్షన్ అండ్ రివెంజ్ పాలిటిక్స్ మాత్రం. రైట్, అయితే రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసే. నిజామాబాద్లో కానీ కొన్ని ముందు ఒక 1 వీక్ బ్యాక్ బ్యాంకుల ముందు పెద్ద క్యూ లైన్లు కనిపించాయి. ఆ తర్వాత ఏకంగా మహాధర్నా నిర్వహించారు. ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగాల్సింది? రైతుల తరపున ఏమైనా పోరాటం చేస్తుందా బీఆర్ఎస్? ఇప్పుడు పూర్ణిమ గారు అనుకుంటా మీ పేరు. పూర్ణిమ గారు, నేను కూడా మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్లో పోయి మేము ధర్నా చేసి వచ్చినాం. మా పాలసీనే
బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం. అంటే మీరు చూడండి, మా ప్రభుత్వంలో రైతు పెట్టుబడి అనేది, రైతు బంధు అనేది అసలు భారతదేశంలో ఎక్కడ లేదు. నాన్ రిఫండబుల్ ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ ఇచ్చేటటువంటి స్కీము ఎక్కడ లేదు. అంటే రైతుల కోసం సమయానికి ఎరువులతో మొదలై 10,000 రూపాయల పెట్టుబడి ఇవ్వడంతో మొదలై 24 గంటల ఉచితం నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం కావచ్చు, పంట పండిన వెంటనే వారి పొలం వద్దకే పోయి అక్కడ ధాన్యాన్ని కొనడం కావచ్చు, వారికి మద్దతు ధర ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రైతు చనిపోతే రైతు బీమా కూడా చేసినటువంటి ప్రభుత్వం. అంటే దీంతో ఏం తెలుస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి భారతదేశంలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే కూడా మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి నినాదం తీసుకున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు. పోరాటం ఎందుకు చేయమండి? తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినాం, తెలంగాణ సాధించినాం. ఇది చాలా చిన్న సమస్య. ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడు తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చూస్తూ ఊరుకుంటారండి? ఈరోజు ధర్నాతో మొదలుపెట్టాం, రేపు ఇంకా చాలా కార్యక్రమాలు మా నాయకుడు కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు తప్పకుండా అవసరమైతే హైవే దిగ్బంధనలు చేస్తాం, మేమే రైతు అవతారం ఎత్తుతాం, మేమే రోడ్ల మీద కూర్చుంటాం. రైతుకు న్యాయం జరిగే వరకు ఒక్క విషయం మీరు గమనించలే పూర్ణిమ గారు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేయమని డిమాండ్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పేసి వారు డిమాండ్ చేయలేదు. ఎవరు డిమాండ్ చేస్తేనో రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చో రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి చెప్పలేదు. వారి మేనిఫెస్టోలోనే, ఎన్నికల మేనిఫెస్టోలోనే వారే చెప్పినరు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని. మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాము, రైతులు కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి మాటని మీరు తీర్చండి అని చెప్తున్నారు. 50% వాళ్ళకు కూడా ఈరోజు రుణమాఫీ జరగలే. తూతూ మంత్రంగా వాళ్ళకి ఇచ్చేసి, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి మీరు అర్హులు కాదు అని, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీరు అర్హులు కాదని, మీకు వైట్ కార్డు రేషన్ కార్డు లేదు అని, మీకు ఆధార్ కార్డు లేదు అని రకరకాలైనటువంటి మన సాకులు చూపించేసి వాళ్ళని రిజెక్ట్ చేస్తా ఉన్నారు ఫైల్. ఇప్పుడు అదే మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందండి? ఒక్క గుంట ఉన్నటువంటి రైతుతో మొదలై 100 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇచ్చారు. కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా చేశారు, పెద్ద రైతులు మీరు ఎందుకు ఇవ్వాలి, 10 ఎకరాల రైతుకే మీరు కట్ ఆఫ్ పెట్టాలి, 5 ఎకరాల రైతుకే మీరు కట్ ఆఫ్ పెట్టాలంటే కేసీఆర్ గారు మాట్లాడింది ఒకటే. అంటే మీరు పెద్ద రైతు అయితే నష్టపోతే ఆయన చాలా పెద్దగా నష్టపోతాడు కదా, అంటే ఎక్కువ మందికి భోజనం పెడితే మీరు ఆయనను కట్ చేయాలంటున్నారు, ఇది న్యాయమా అని చెప్పేసి అడిగింది. ముమ్మాటికి అన్యాయం అది. నాకు రైతు అనేటటువంటి వ్యక్తి లెక్క అని చెప్పేసి చెప్పిండ్రు. మరి అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుచుకోవాలి తప్ప రైతులను మోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గుప్తా గారు ఈరోజు మా వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.